శివాజీ గారు అన్నది 100కి 100 బాళ్ళు మంచిగా చెప్పిండండి, తప్పేం మాట్లాడలేదు. శివాజీ అన్న అసలు తప్పు ఎక్కడా మాట్లాడలేదు. అసలు ఆ 2 మాటలు కూడా తప్పుగానే కాదు, నా దృష్టిలో తప్పు కాదు. ఆడదాని హక్కులు అంటే చాలా ఉండయి, నేను అనుభవంతో చెబుతున్నా. ఆడదాని కష్టం వివరించడానికి అసలు ఈ తరం సరిపోదండి. ఆ తల్లికే తెలుసు, ఆ శ్రీమూర్తికే తెలుసు అనమాట. ఒక భార్య అయినాక, ఒక తల్లి అయినాక, ఒక అమ్మమ్మ అయినాక ఒక్క శ్రీమూర్తి ఎన్ని పాత్రలు పోషించుద్దో చూడండి. అమ్మ అయింది, భార్య అయింది, తల్లి, ఇప్పుడు అమ్మమ్మ అయింది, నాయనమ్మ అయింది, ఆమె అయింది సృష్టికర్త. ఆమె ఎంత కష్టమని ఉండి ఆమె అన్నీ చేస్తుంది. అట్లాంటి వ్యక్తి బయటకు వచ్చి చెప్పుకోలేదు. ఆమె కష్టం వచ్చినప్పుడు ఆమె గురించి మాట్లాడాలన్నమాట, ఆమె హక్కుల గురించి అప్పుడు మాట్లాడాలి. కానీ చెప్పుకొని తిరిగి ఆమె గురించి హక్కులేంది, రాజ్యాంగం ఇచ్చే హక్కులేంది, ఇది ఎక్కడ ధర్మం అసలు నాకు అర్థం కావట్లా. అలాగే ఇప్పుడు చూసుకున్నా కానీ అనసూయ గారిని అనలేదు, అలాగే ఆ అమ్మాయి సింగర్ చిన్మయి గారిని కూడా అనలేదు. కానీ వీళ్ళిద్దరే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు దీని మీద? ఎందుకంటే చిన్మయి గారికి ఏమో మంగళసూత్రం మీద గౌరవం లేదు. కొంతమందికి అసలు మంగళసూత్రాన్ని కూడా అవకాశం పాలు చేస్తారు, నవ్వుల పాలు చేస్తారు. మెట్టెలు పెట్టుకోవాలన్నా, మంగళసూత్రం వేసుకోవాలన్నా దాని మీద నమ్మకం లేదంట. మొగుడిని చేసుకోవటం పిల్లల గంటం అయితే నమ్మకం ఉందంట. మెట్టెలకి, మంగళసూత్రానికి, పూలకి, గాజులకి, బొట్టుకి వీటి మీద లేదు. మరి ఇంకట్టయితే మరి మొగుడిని మరి ఏమంటారు, మొగుడిని అంటారో మగాడంటారో ఏమంటారు వాళ్ళే చెప్పాలా. ఇప్పుడు మరి ఇంకా మంగళసూత్రం వద్దని అంటారు, మెట్టెలే వద్దు, వాటి మీద నమ్మకాలు లేవు అంటారు. మరి ఒక ఆడమగ కలిసి ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని ఏమనాలో వాళ్ళే చెప్పాలా. కొంతమంది నెటిజన్లు ఏమంటున్నారంటే అనసూయ ఇలా అంటే సినిమాలో ఆఫర్ల కోసం ఎవరికి పడితే వాళ్ళ డైరెక్టర్లకి అవకాశాలు ఇచ్చేసే అవకాశాలు తెచ్చుకుంటుంది అనేసి అంటున్నారు. ఎత్తది మరి ఇంక ఎత్తేసుకొని ఇట్లా మాట్లాడే అవకాశాలు ఎందుకు రావు? ఇండస్ట్రీలో వస్తాయండి, ఇంత పేలకలు కట్టుకునే వాళ్ళకే వస్తాయి అవకాశాలు, ఖచ్చితంగా వస్తాయి. నేను చెబుతున్నా, నేను కొన్ని రోజులు పోయి చూసిన కాబట్టి. అనసూయ గారు ఇప్పుడు ఏమంటారంటే మా బాడీ మా ఇష్టం, మీరు చూసే చూపుల్లోనే తప్పు ఉంది అని చెప్పి అంటున్నారు. దానికి మీరు ఏం మాట్లాడతారు? మీ బాడీ మీ ఇష్టం అయితే మీరు ఇంట్లో ఉండాలి. 10 మందిలోకి వచ్చి చూపించినప్పుడు మరి 10 మంది చూస్తారు కదా, 10 మంది చూస్తారు కదా. మరి అప్పుడు అసలు 10 మందిలోకి రావద్దు, ఇంత పేలకలు కట్టుకొని రావద్దు. అలాగే అమ్మాయి ఇప్పుడు నాన్ వెజ్ అయినా చూసుకున్నా కానీ ఒక మహిళకి ఏవైతే ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయో అవి కూడా తీసుకొని వచ్చి కెమెరా ముందుకు తీసుకొని వచ్చి చూపించి దాని గురించి వివరించి లేకపోతే బ్యాడ్గా మాట్లాడడం జరుగుతుంది. అది ఎలా చూసుకోవచ్చు? అన్వేష్ గారా అసలు ఆయన మాట్లాడితే తప్పు. ఆయన అసలు మామూలు మాట్లాడలేదు, పాత హీరోయిన్లు కూడా తీసుకొచ్చి అసభ్యంగా మాట్లాడిండు, దేవతని తీసుకొచ్చి పెట్టిండు. అట్టాటి అతన్ని అసలు మనం ఆయన పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాకి వచ్చినాక మన ఇండియా సత్తా చూపించాలన్నమాట. మన ఇండియాలో పుట్టి మన భారతదేశంలో పెరిగి ఏరే దేశం పోయి ఏరే దేశం కలిసి మాట్లాడినోడిని ఇండియాకి వచ్చినప్పుడు చూపించాలన్నమాట, అంతే కదా. ఇప్పుడు ఇండియాలో పుట్టిండు, ఇండియా కుర్రాలు మంచోళ్ళు కదా అంటుండు. ఇప్పుడు రేపు నాకు పిల్లలు పుట్టినా కూడా నన్ను నా పిల్లల్ని ఇది చేస్తానని మాట్లాడుతుండు. మీ ఇండియానే వాడే కదా, ఇండియన్ కుర్రాల మీద మన ఇండియా కలిసి మీద వాడికే నమ్మకం లేనప్పుడు ఇతర దేశాల వాళ్ళకి మన భారతదేశం అంటే, మన భారతదేశ స్త్రీ అంటే చెయ్యెత్తి దండం పెడతారు. మన భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఏం పుట్టిందిరా అసలు నాకు అర్థం కావట్లేదు. మన భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఏం పుట్టింది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా? ఇది ఎక్కడ కలిసిరు, ఇది ఆని చూడిపెట్ట కలిసిరు. మంగళసూత్రం మీద నమ్మకం ఉంది, కాలి మెట్టెల మీద నమ్మకం ఉంది, పెట్టుకునే బొట్టు మీద నమ్మకం ఉంది, వేసే జడ మీద నమ్మకం ఉంది, పెట్టుకునే పూల మీద నమ్మకం ఉంది. ఇంకెందుకు మడిచిగా బతకటం, ఆడదు మడిచిగా బతకటం ఎందుకు? మరి ఇంకా శ్రీమూర్తి అవతారం ఏది? ఇంకా స్త్రీని అమ్మతో పోల్చేది ఎందుకు? ఏం అవసరం? ఇంకెందుకు 3 అమ్మలతో పోల్చేది ఎందుకు? స్త్రీకి ఆడబెట్టినా పెద్ద పేట వేసారు. ఎక్కడ పెట్టినా ఏ ప్రసంగాలలో పట్టినా పూర్వం నుంచి కూడా స్త్రీకే పెద్ద పేట వేసారు. స్త్రీకి చేయతి దండం పెడతారు. ఎందుకు పెడతారు? కట్టు బట్టు పవిత్రత చూసి. తిరుగుబోద్దాన్ని తిరుగుబోతే అంటారు, బరి తెగించిన దాన్ని బరి తెగించిందే అంటారు. అట్టాడు దాన్ని దరిద్రపు ముండా అనేది. అందుకే శివాజీ గారు అన్నది అది తప్పెట్టయితే. అట్టాడు తిరుగుబోద్దాన్ని సామాన్లు అనేది. పవిత్రంగా ఉండే వాళ్ళు ఎందుకంటారు సామాన్లని అంటారు కదా. మరి అందుకే అట్టాడు అనాల్సిందే ఖచ్చితంగా. అంటేనే కదా తక్కువ వాళ్ళకి సిగ్గు వచ్చేది. ఈ 10 మంది సమాజాన్ని పాడు చేస్తాను కదా, యువతను పాడు చేస్తాను కదా. నాకు శ్వాస లేదు, నా ఇండివిజువల్, నా కాళ్ళ మీద నేను బతకాల, నా ఎక్కువ నా తొక్క అనబట్టేగా, నా ఎక్కువ నా తొక్క అనబట్టే కుటుంబం మాట లెక్క చేయకుండా కుటుంబం పరువుని తీసుకొచ్చి బజార్లో పెడతాను. వాళ్ళ పరువు తెస్తాను, వీళ్ళ పరువు తెస్తాను. ఇప్పుడు వాళ్ళు తగిడిసి చంపడానికి కారణం ఏంది? ఇదే కదా, నా ఎక్కువ నా తొక్క అనబట్టే కదా ఎగబడి చంపేది. ఈ ప్రేమలు పరువుల గురించి కూడా పాటలు పాడారు కాదు. కానీ అసలు మన సమాజం అంటే ఏంది, మన స్త్రీ అంటే ఏంది, మన కుటుంబం అంటే ఏంది అని ఒక పాట పాడితే బాగుంటుంది. కానీ ఇప్పుడు శివాజీ గారు అయితే ఏమైతే మాటలు మాట్లాడారో ఇవే మాటలు మన రామ్ చరణ్ గారి పాటలు కూడా పెట్టడం, చిగిరి సాంగ్లు పెట్టడం జరిగింది, సామాన్లు సరుకులు అనేసి. అప్పుడు రాని తప్పు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు రాని తప్పు ఎందుకంటే ఈయన ధర్మం మాట్లాడిండుగా.
ఈయన స్త్రీ పట్ల గౌరవంగా మాట్లాడిండుగా. ఈయన మగ జాతికి ఆణిముత్యంగా ఈయన ఇట్టాడు శివాజీ గారు లాంటి వ్యక్తిని అసలు మ్యూజియంలో పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. మగవాళ్ళు మొత్తం కూడా మేమే ఆడాలో శివాజీ గారికి సపోర్ట్ మాట్లాడినప్పుడు మగవాళ్ళకి ఏం పుట్టింది మాట్లాడరాదండి. మేసం చెప్పండి ఒక్కొక్కరు. ఆయన మంచి మాటగా మాట్లాడింది. మహిళా కోర్టుకి ఎందుకంటే మహిళలను ఏమన్నా ఏం చేసిండు ఆయన? మహిళల పట్ల గౌరవంగా మాట్లాడినందుక, మహిళల్ని నేచర్తో పోల్చినందుక అందుకే తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మహిళల్ని దేవతతో పోల్చిండు కదా. అమ్మ మీరు ఇప్పుకోవద్దు తల్లి, మీ పవిత్రత పాడైపోద్ది, మీరు కప్పుకోవాలి తల్లి, మీకు గౌరవంగా ఉండాలమ్మా. ఇప్పుడు ఈ సమాజంలో కప్పుకొని తిరిగితేనే మానభంగాలు జరిగిపోతున్నాయి. మృగాలు బయటపడుతున్నారు, మీ జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు, చిన్న పిల్లల జీవితాలు సిద్ధి చేస్తున్నారు. మీరు సమాజం తలదించుకోకుండా ఉండకుండా మీరు పద్ధతిగా ఉండనమ్మా అని చెప్పినందుకు కమిషన్ వేయాల్సిందే, ఆయన ఉరి చేయాల్సిందే. ఉరిదిస్తే అప్పుడు వీళ్ళ హక్కులు వీళ్ళ కొత్త వీళ్ళు ఇచ్చలవిడికి తిరిగి దేశాన్ని సర్వనాశనం చేస్తారు. ఇట్టాటోళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కొంతమంది దోపిడీదారులు వచ్చి చెబుతారు. ఇంకా అట్టాటోళ్ళ పక్కన మాట్లాడే వాళ్ళు మొత్తం దోపిడీదారులే. ఇట్టాటోళ్ళు 50 ఏళ్ళ కిందనే పుట్టారుగా, 56 ఏళ్ళ కిందనే పుట్టారు. అంటే శివాజీ గారు 2 మాటలు నోరు జారినందుకు ఇంత రచ్చ చేశారు. ఇన్ని మాటలు ఎంత వల్గర్ గా మాట్లాడారు. శివాజీ గారు క్షమాపణ చెప్పడం కూడా జరిగింది, నేను ఆ 2 మాటలు తప్పుగా మాట్లాడాను అని. కానీ దాన్ని ఎక్స్క్యూజ్ చేయకుండా నాన్ వెజ్ అనే వ్యక్తి అన్ని మాటలు మాట్లాడినా ఎందుకు దాన్ని అంత ఆర్గ్యూ చేయట్లేదు ఎవరు కూడా? శివాజీ గారు తప్పు 2 మాటలు అసలు ఆయన క్షమాపణ చెప్పడం కూడా నాకు అసలు నచ్చలేదు. ఎందుకు చెప్పాలా? ఆయనకు కూడా ఇష్టం లేదు. ఈ సిగ్గులేని జనం కోసం చెప్పిండు తట్టుకోలేక. ఎందుకంటే కుట్రలు ఇప్పుడు ఉండేదే ఎక్కువ నడుతుంది కదా, డబ్బు ఉండేది ఎక్కువ నడుతుంది. సామాన్యులు ఇప్పుడు మన బోర్డు మనం నడదుగా. మనం నిజం మాట్లాడి కూడా మన తప్పేనని నడు రోడ్డు మీద నిలబెడతారు. ఇప్పుడు నా చుట్టూ ఉన్న 10 మంది ఆ డబ్బు ఉన్నాడు వచ్చి తల కట్టేసిస్తే ఈ 4 కూడా పోయి వాడేమిటే మాట్లాడతారు. నా వంక ఎవరు మాట్లాడరు. అదే జరిగింది శివాజీ గారికి. అదే నడిచింది. ధర్మం తలదించుకుంది, అధర్మం లేచింది. అందుకని ఆయనకేం కాదు. అధర్మే, పక్కా అధర్మే. నేను చెబుతున్నా. ఇప్పుడు ఆడపిల్లలు అంటే ఇంతమందికి ఇన్ని జరుగుతున్నాయి. మీరు 100 మంది మహిళలు పోయి మహిళా కమిషన్ మీద కేసు వేయచ్చు కదా. మహిళా కమిషన్ తప్పు అని చెప్పి వేయాలా? వేయచ్చు కదా. వేయాలి మరి ఖచ్చితంగా. అసలు నాకైతే ఇంతవరకు మహిళా ఉమెన్ కమిషన్ అంటే ఇంతవరకు అసలు తెలియదండి. ఇప్పుడు తెలుస్తుంది. నేను ఇంతవరకు వెళ్ళే ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోతారు నిర్దర్శనంగా, ఇన్ని మానభంగాలు జరిగిపోతున్నాయిగా. మరి అప్పుడు రాలేదేంది పేరు? అసలు నాకు ఎప్పుడు వినపడలేదే. ఇప్పుడు ఆడపిల్లల గురించి గౌరవంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుంది కదా. మనిషి ప్రాణం కన్నా సిగ్గే ముఖ్యం కదండి. సిగ్గా ప్రాణం కన్నా? ప్రాణం పోయి నాకు సిగ్గేది. వాళ్ళకి ప్రాణాలు పోలేదు కదా. ఎవరు ప్రాణాలు? అనసూయ ప్రాణాలు ఎట్టబద్దా? దేవత శ్రీమూర్తి సృష్టికర్త అంట. ఈ సృష్టిని పాలించే దేవత అంట. ఆమెనే మన మొత్తం సృష్టించింది ఆమెనే. మేము పుట్టకుండా ముందు ఆమె ఏదో సినిమా తీసిందంట ఎన్టీ రామారావుతో. ఏమన్నా మీరు చూసిరా? ఏమనేం కూడా చూడలేదు. మరి ఎప్పుడు తీసిందో మరి మాకు కూడా తెలియదు. నేనైతే ఆమె జబర్దస్త్లో చూడటమే నాకు తెలుసు. నేను కూడా ఏడ చూడాలి. ఆమె హీరోయిన్ చేయటం కూడా ఒక 2-3 సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేసింది. ఆమెతో పాటు సుమా గారు కూడా యాంకరింగ్ చేస్తుంది. ఆమెకి ఎంత క్రేజ్ ఉంది. ఆమెకు చేయైతే దండం పెడతారు. ఏమో యాంకరింగ్ చేస్తుంది. ఎందుకేమో సిగ్గు తీసుకుంటుంది వచ్చి సిగ్గు లేకుండా. కానీ అసలు నాగబాబు గారు కూడా వీళ్ళిద్దరికి అనసూయ గారికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది కదా. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి కూడా నాగబాబు గారు శివాజీ గారికి సపోర్ట్ చేయకుండా అనసూయ గారికి సపోర్ట్ చేయడం ఎలా చూసుకోవచ్చు? అది అసలు తప్పు. నేనైతే దాన్ని నాగబాబు గారికి అస్సలు సపోర్ట్ చేయను. నాగబాబు అన్నకి నాకు పవన్ కళ్యాణ్ మీద ఎంత అభిమానం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేయడు. ఇప్పుడు ఇది విన్నాక ఆయన కూడా రియాక్ట్ అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే ఆయన జనం కోసం పెట్టిన పార్టీ అది. అసలు హైందవ ధర్మం, సనాతన ధర్మం మన 2 రాష్ట్రాల మీద తీసుకొచ్చిందే ఆ వ్యక్తి. ఆయన తీసుకొచ్చిండు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎంత సన్మానం. ఇప్పుడు మహారాష్ట్ర పోయి ప్రచారం చేసినప్పుడు అక్కడ శివాజీ ఛత్రపతి అని బిరుదిచ్చారు పవన్ కళ్యాణ్ అన్నకి. మొన్న కూడా శ్రీకృష్ణదేవరాయలు అని బిరుదిచ్చారు. అట్లాంటి మహోన్నతమైన వ్యక్తికి ఈయన అన్నగారు అయి చెప్పి ఈ అనసూయ గురించి మాట్లాడటం అస్సలు బాగోలేదు. అసలు వేసుకున్న బట్టలు కూడా అవంతా ఇచ్చలవిడిగా అన్ని కానొత్తనే ఉన్నాయి కదా. ఈయన ఎందుకు ఆమెకు సపోర్ట్గా మాట్లాడి ఆయన పరువు తీయటం అనవసరం కదా. నాగబాబు గారు 10 సంవత్సరాల నుంచి అది చూసి అలవాటు అయ్యి బయట కూడా ఆమెను మళ్ళీ షోలలో దొరకదు కదా, బయట అట్లా వేసుకుంటే చూడొచ్చు అని నాగబాబు గారి మీద ట్రోల్స్ వస్తున్నాయి. కరెక్టా నిజమా? ఏం పాడుపడదు, అట్నే నిజమే అనుకుంటున్నాను నేను కూడా. షోలో పక్కనే 10 సంవత్సరాలు జడ్జిగా చేశారు కాబట్టి చూసి అలవాటు పడిపోయారు. అందరికి బాగా చేయండి. మరి లేకపోతే అయ్యక్కులని మాట్లాడుతుంది. అంత పెద్ద వ్యక్తి, అంత మహోన్నతమైన
మడిచికి పవన్ కళ్యాణ్ అన్నగారు అయ్యి కష్టపడి చిరంజీవి అన్న ఎంత కష్టపడితే అంత పైకి వచ్చిండు. అట్ట వాళ్ళకి తోడబుట్టిన అన్నయ్య ఆయన ఎందుకు ఈ మాటలు అసలు ఈ సమాజం అట్టాడు వ్యక్తి తీసుకొచ్చి ఈ జనాలు అసలు మారుతారా? ఈ సామాన్యులు మారుతారా? ఉన్నతమైన పదవుల్లో ఉండాలి, ఉన్నతమైన మాటలు మాట్లాడితే మళ్ళీ అంటే వాళ్ళు నేర్చుకుంటాం. వాళ్ళే ఇట్లాంటివి మాట్లాడితే మళ్ళీ అంటే వాళ్ళు ఇంకా ఏమి నేర్చుకుంటారు అసలుకి? ఇవితే ఇంకా జడిపోవటానికి కాకపోతే ఆయన చెప్పింది. అంటే ఇప్పుడు అనసూయగా అంటే పద్ధతిగా ఉండమని శివాజీ గారు చెప్పినప్పుడు అనసూయ గారు నేను ఉండను, నాకు ఇష్టం వచ్చినట్టు బట్టలు నేను వేసుకుంటాను అన్నారు కదా. ఇప్పుడు అనసూయ గారు బయటకు వచ్చినప్పుడు అంటే ఆవిడ బట్టలు లేన పొట్టి బట్టలు వేసుకున్నప్పుడు ఎవరైనా కామెంట్ చేసినప్పుడు ఎందుకు ఆవిడ అంత రియాక్ట్ అయిపోయి అంత ఫీల్ అయిపోతుంది దానికి? అంటే వాళ్ళ ఇష్టం అన్నప్పుడు ఇది మా ఇష్టం కదా మా నోరు అనడానికి కొంతమంది అంటారు. మరి అవును కరెక్టే. మరి వీళ్ళ కళ్ళు వీళ్ళ ఇష్టం వీళ్ళు కూడా మాట్లాడాలి అందరు చూసేవాళ్ళు. మా ఇష్టం మా నోరు మాకు కళ్ళు ఉన్నాయి సొత్తానికి నువ్వు వేసుకొని వచ్చింది కాబట్టి మాకు కళ్ళు బాగున్నాయి, మేము కళ్ళు పెద్దవి చేసుకొని సొత్తాం, నువ్వు అప్పుడు పద్ధతి కదా మేము చూడకుండా ఉంటాం అని అనండి. అనాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే దెబ్బ ముళ్ళుకు ముళ్ళే అంతే. మరి ఇంకా అన్వేష్గా అన్వేష్కి మామూలుగా ఇవ్వకూడదు అనమాట. అంత అసభ్యంగా మాట్లాడిండు కాబట్టి అన్వేష్కి మాత్రం మామూలుగా ఇవ్వకూడదు. ఇండియన్స్ సత్తా ఏందో చూపించాలని ఉంది నాకైతే ఖచ్చితంగా. అన్వేష్కి ఏ మాట్లాడు నాకు చెక్క స్టార్ అని కొత్త బిడిదిచ్చారు ఈ 2 రోజులు, అది కరెక్ట్ అంటారా? చెక్క స్టారా? చెక్క తొక్క ఏ ఇచ్చినా తక్కువ ఆయనకి. అది కూడా తక్కువేనా? ఏ ఇచ్చినా తక్కువ. ఎందుకంటే మహాతల్లి ఏమని సీతాదేవి గారిని ద్రౌపది దేవిని వీళ్ళని అసలు దేవతలను తీసుకొచ్చిందంటే ఆయనకి ఏ బిరుదిచ్చినా తక్కువే. తొక్కనొచ్చు చెక్కనొచ్చు ఏదైనా అనొచ్చు. అంటే దేవతలే బట్టలు వేసుకోరు అలాంటిది మీకెందుకు? ఇప్పుడు మహిళలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బతుకుతారని నాన్ వెజ్ కూడా అంటున్నారు. వీళ్ళు ఇప్పుడు మహిళలు బట్టలు హక్కులు అని మాట్లాడే వాళ్ళంత లేదా? వాళ్ళకే ఎక్కువ అసలు చూడాలని పిచ్చొట్టుంది. నాకు అర్థమైంది ఏంటంటే నా అనుభవపూర్వంగా అసలు మేము వాళ్ళు మాకు బ్రహ్మాండంగా చూపిస్తుంటే వీళ్ళు ఎందుకు పద్ధతులు నేర్పించేవాళ్ళు కప్పుకొని ఒక దేంటోనంటే ఏదో దాంట్లో కూడా ఏదో మీటింగ్లో కూడా ఇంకొక డైరెక్టర్ కూడా ఎవరు అంటారు ఒక అమ్మాయి పద్ధతి బట్టలు వేసుకొని వస్తే ఏ ఆడబట్టలే అంట్లో వేదో అన్నా కూడా మీరు ఎందుకు అమ్మ మారేది ఏంది బట్టలు ఎట్టేసుకు ఇట్టు చూసి ఆడదాన్ని అవమానకరంగా మాట్లాడారు. మరి అట్ట ఆయన గురించి మాట్లాడరా? మరి ఆయన పెట్టరా? ఆయన ఎంత అవమానంగా మాట్లాడిండు. ఇప్పుడు ఆడపిల్ల పద్ధతి బట్టలు వేసుకొని వచ్చింది వచ్చినప్పుడు ఆయన ఎట్ట మాట్లాడిండు? ఆయన మాట్లాడకూడదు కదా. ఒకప్పుడు బాలకృష్ణ గారు కూడా స్టేజ్ మీద కొన్ని మాట్లాడడం జరిగింది. హీరోయిన్ ముద్దులు పెడితేనే నా ఫ్యాన్స్ చూస్తారు, నా ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అనేసి అన్నారు. మరి అప్పుడు బాలకృష్ణ గారి మీద ఎవరు ఎందుకు కేసులు పెట్టలేదు? ఎందుకంటే ఆయన పెద్ద వ్యక్తిగా ఆయన మూట ఎక్కువ ఉంది. ఆయన మూట బాగా మంచి మూట ధనం ఎక్కువ ఉంది. అది కాక ఆయన ఎక్కువ తక్కువ మాట్లాడితే కాల్చిపారు అతడు. ఆయన అనరు ఎందుకంటే పాప శివాజీ గారు మంచి వ్యక్తిగా. ఇంకొకటి గరికపాటి గారు దీని మీద ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. మహిళలు ఇలానే ఉండాలి, ఇలా ఎవరికి చూపించాల్సినంత వాళ్ళకి చూపించాలని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. కానీ శివాజీ గారు ఇప్పుడు అన్న తర్వాత ఇప్పుడు గరికపాటి గారు కూడా మళ్ళీ రియాక్ట్ అయ్యారు. కానీ గరికపాటి గారిని ఎవరేమనలేకపోతున్నారు ఎందుకు? గరికపాటి గారిని అంటే హిందూ సమాజం తలగబెట్టేస్తుంది అనమాట. చెవటం లేదండి. ఉన్నతమైన వ్యక్తులు ఇప్పుడు గరికపాటి వారు సగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళు మాట్లాడినాక ఎంతో మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎంతో మంది విలువలు నేర్చుకున్నారు. చాలా వరకు మారారు. అసలు వాళ్ళలో ఒకదాన్ని నేను అన్నిటికీ విలువలు నేర్చుకున్న వాళ్ళం. అట్లాంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చిందంటే ఈ అన్వేష్ గాడు వాడిని ఏమనాలా? వాడు అసలు మడిచేనా? వాడు ఏం బూతు మాట్లాడింది అనుకున్నా, మామూలు మాట మాట్లాడలేదు గరికపాటి గారిని కూడా. అట్లాంటి వాడిని తీసుకురావాల్సిందే ఇండియాకి, ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. ఏమేమి మాటలు మాట్లాడిండో ఏటి మీద వాడి పదాలు ఉపయోగించి మాట్లాడిండో వాటి మీదనే శిక్ష ఎత్తే కానీ వాడికి సిగ్గుద్ది. ఐబొమ్మ రవిని మన సజ్జనార్ గారు లాక్కొని వచ్చి లోపలేశారు. అలానే నాన్ వెజ్ గారిని కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? చేయాలని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు అన్వేష్ని ఖచ్చితంగా తీసుకురావాలి. ఇప్పుడు ఐబొమ్మ రవి మీ గవర్నమెంట్కి సవాల్ ఇస్తుందని తీసుకొచ్చి బాగానే పెట్టింది సజ్జనారాయణ సార్. నేను కూడా కోరుకుంటున్నా మన సీతాదేవి గారిని దేవతలనే తీసుకొచ్చి కిచ్చిపరిచిండు అన్వేష్ గారు. అసలు అన్వేష్ గారు నేను అన్వేష్ గాడు తీసుకొచ్చిండు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిండు. గరికపాటి నరసింహరావు గారు అంత ధర్మం బోధించే వ్యక్తిని కూడా మాట్లాడిండు. అసలు ఏం మాట్లాడిండో తెలియదు. శివాజీ గారి లంచ కొడక అని ఎన్ని మాటలు మాట్లాడిండో. బూతులు అసభ్యంకరమైన మాటలు మాట్లాడిండు. అట్లాంటి వ్యక్తి గురించి ఎవరు మాట్లాడతలేదు. ఈయన 2 మాటలు మాట్లాడినందుకు ఈయన తప్పు మాట్లాడిండు అని మాట్లాడుతాను. ఇప్పుడు కనుక ఇప్పుడు కమిషన్ వేయాలి ఉమెన్ కమిషన్. ఇప్పుడు కమిషన్ వేస్తే ఉమెన్ కమిషన్ ఉన్నట్లు లెక్క నేను చెబుతున్నా.
ఇప్పుడు ఉమెన్ అంటే లేడీస్కే కదా, నాకు ఆ పదం పలకరాట్లేదు కానీ, నాకు చదువు లేదు కాబట్టి పలకరాట్లేదు కానీ లేడీస్కి జరిగినట్టే కదా. మన దేవతను తీసుకొచ్చి పెట్టిండుగా, పెట్టినందుకు ఇప్పుడు వాళ్ళు స్పందించాలి. వాడు ఎక్కడున్నా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి మన నేను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.